ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఎదులాపూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగిన శ్రీ జగన్నాథుని రథయాత్ర మహోత్సవంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్లతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచ శ్రీకాంత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రభుజీ ప్రాణవానంద గురు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరము స్వామివారి రథాన్ని జిల్లా కేంద్రంలో ఊరేగించగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా సినిమా రోడ్లోని మధుర జిన్నింగ్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా నేతాజీ చౌక్ వరకు కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలందరిపై ఆ జగన్నాథుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలంతా ఇలా భక్తి శ్రద్ధలతో సమిష్టిగా పాల్గొనడం మన ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भव तुम्हें जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भव तुम्हें जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भव तुम्हें ఒక్క నిమిషం పాటు మిగతా హరే కృష్ణ కీర్తన్ మరియు కాకుండా కీర్తన్ అందరం కూడా ఎవరి నోట్లోనైతే నాలుక ఉన్నదో, ఎవరి నోట్లోనైతే నాలుక ఉన్నదో, ఎవరికైతే అనర్థనో, ఎవరి నోట్లోనైతే నాలుక ఉన్నదో, ఎవరి నోట్లోనైతే నాలుక ఉన్నదో, ఎవరికైతే అనంతమో కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ జగన్నాథ స్వామిని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2026వ సంవత్సరం జూలై 13వ తారీఖుకి 60 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక్కడ రథయాత్ర కింద 60 అని పెట్టాం మనం. 60 సంవత్సరాలలో ఇస్కాన్ సంస్థ ఏం చేసింది? భగవంతుడి యొక్క నామస్మరణ చేయటమే కాకుండా ప్రపంచానికి ఏమందించింది అని కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏదైతే భారతదేశ యొక్క గొప్ప వైభవము, గొప్ప ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో, మన ప్రధానమంత్రి గారు ఏ దేశ ప్రధాని, ఏ దేశ ముఖ్యులైనా సరే మన భారతదేశానికి వచ్చినా, వారెక్కడికి వెళ్ళినా అందరికీ ఇచ్చేది భగవద్గీత. అటువంటి భగవద్గీత ఆధ్యాత్మిక సంపద ఇస్కాన్ ద్వారా ఇప్పటి వరకు 5 కోట్ల పుస్తకాలు వితరణ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలలో భగవద్గీత అనువాదమయ్యి ఎన్నో కోట్ల మంది ఈ రోజు గీతా భాగవతాన్ని నేర్చుకుంటున్నారు అనంటే అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవం. ఇంకొక విషయం చెప్తాను. ప్రపంచ వ్యాప్తంగా మనం ఇప్పుడు ఆదిలాబాద్ లో, ఎదురాపురంలో ఇంత వైభవమైన మందిరము, జగన్నాథ రథయాత్ర, ఇన్ని వేల మంది భక్తులు వచ్చారు కదా. పూరిలో జరిగే రథయాత్ర ఆదిలాబాద్ లో జరుగుతుంటేనే విశేషము. కానీ ఆదిలాబాద్ భారతదేశంలో తెలుగునాట జరగటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1000 రథయాత్రలు జరుగుతున్నాయి. 1000 రథయాత్రలు అంటే ఎన్ని లక్షల మంది జగన్నాథ స్వామి వారి యొక్క కృప పొందుతున్నారో ఆలోచించండి. కేవలం భగవత్ సేవనే కాదు, భారతదేశంలో ఒక్క రోజు కేవలం ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రతి నిత్యము
20 లక్షల మందికి అన్నదానం జరుగుతూ ఉన్నది. 20 లక్షల మంది. మనం కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశయాల ద్వారా ఎప్పుడు సేవ చేసుకునే, కైంకర్యం చేసుకునే అవకాశం వస్తే తప్పకుండా ఆ ఆశయాలను నెరవేర్చే విధంగా చెయ్యాలి అని మన